శ్రీమాత్రే నమః. డిసెంబర్ 2 పోలీ పాడ్యమి. ఈ రోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలీ పాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యమిని జరుపుకుంటారు. డిసెంబర్ 2వ తేదీన పోలీ పాడ్యమి వచ్చింది. డిసెంబర్ 1వ తేదీన కార్తీక మాసం నడుస్తుంది. కార్తీక మాసం నిలిచిన మరుసటి రోజు పోలీ పాడ్యమి జరుపుకుంటారు. పోలీ పాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు. అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు. అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ పోలీ పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపారాధన వెలిగించాలి. పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజులలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మరి ఇంతటి పవిత్రమైన పోలీ పాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి, 30 ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి, అరటి డొప్పుల దీపాలు ఎలా వెలిగించాలి, నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి, అలాగే పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. డిసెంబర్ 1వ తేదీన ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు పాడ్యమి తిథి ఏర్పడి డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు పాడ్యమి తిథి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి. డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా ఇంట్లో శివ పూజలు చేసుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 9 గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి. పాడ్యమి రోజున విశేషంగా 30 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో 30 రోజులు, పాడ్యమి రోజున 30 ఒత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెత్తితోనే దీపారాధన చేయాలి, లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి అందులో 30 ఒత్తులు వేసి మీ పూజా గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించాలి. చివరగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదిలో దీపాలు వదలాలి. శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది. గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్లే. అయితే ఈ పోలీ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి. అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి. తర్వాత 3 లేదా 5 గుబ్బ ఒత్తులను, పువ్వు ఒత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యితో ముంచి ఆ ఒత్తులను అరటి డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి. నదిలో వెలిగించిన ఈ దీపాన్ని పోలీ దీపమని అంటారు. పోలీ దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి. నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ₹1 బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ 3 ప్రదక్షిణలు చేసి ఆ ₹1 బిళ్ళను నదిలో వేయండి.
ఇలా చేయటం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు నదుల్లో పోలీ దీపాలను వదలాలి. అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు అలాగే రూపాయి నాణాలు వేసి అరటి డొప్పలు దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకుని నీటిని తలపైన చల్లుకోవాలి. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవరు తిరగని ప్రదేశంలో పారవేయాలి. ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ 365 ఒత్తుల దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే ఈ పోలీ పాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుడిని దర్శించి నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి. ముఖ్యంగా ఈ పోలీ పాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలీ పాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అప్పుల సమస్యలతో బాధపడే ఈ పోలీ పాడ్యమి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఈ విధంగా పోలీ పాడ్యమి నాడు దీపాలు వదిలిన వారు ఖచ్చితంగా పోలీ పాడ్యము కథను వినాలి. కథను ప్రారంభిస్తున్నాం. అందరూ వినండి, ఎంతో పుణ్యం లభిస్తుంది. కార్తీక పురాణంలోని పోలీ స్వర్గం కథ చెప్పుకుందాం. భగవంతుడి సృష్టిలో మానవులంతా ఒక్కటే. ధనికుడు పేద ఆడ మగ మొదలైన భేదాలేవి ఆయన చూడరు. నిర్మలమైన మనసుతో తనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తారు. భక్తితో చేసే పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరం. అనవసరమైన ఆడంబరాలు ఆయన్ని సంతోషపరచలేవు. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎంతో వైభవంగా పూజలు చేసినప్పటికీ మనసులో కల్మషం ఉంటే ఆయన ఆ పూజలకు ఫలితాన్ని ఇవ్వడు. భక్తితో పెట్టిన చిన్న దీపమైన నిండు మనసుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు. పోలీ స్వర్గానికి వెళ్ళిన ఇది ఎందుకు నిదర్శనమో తెలుసుకుందాం. ఈ కథ ఏమిటో పూర్తిగా తెలుసుకోండి. పోలి చాకలి కులానికి చెందిన స్త్రీ. చిన్నతనం నుంచి ఆమెకు భక్తి ఎక్కువ. పూజలు ఉన్నా నోములు అన్నా ఎంతో ఆసక్తి. భక్తి కూడా. వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొలది పూలు పండ్లు తీసుకువచ్చి పూజలు చేసేది. పోలీకి యుక్త వయసు రావడంతో తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి ఆమెకు వివాహం చేశారు. అత్తగారింట్లో పోలి 5వ కోడలిగా అడుగుపెట్టింది. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. 5గురు అన్నదమ్ములు కలిసి పొలం పనులు చేసుకునేవారు. పోలి అత్తగారింట్లో ఎంతో భయభక్తులతో ఉండేది. ఇంటికి వచ్చిన అతిథులను బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది. దీంతో బంధువులందరికీ పోలి అంటే చక్కటి ప్రేమ ఏర్పడింది. ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు. చిన్నప్పటి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారింట్లో కూడా పూజలు నోములు చేసేది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పెట్టేది. దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది. ఈ వ్యవహారమంతా పోలి అత్తగారికి నచ్చలేదు. తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవ్వరూ లేరని, ఆమెకు అహంభావం, ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని వాదించే పోలికి మంచి పేరు రావటం చూసి ఓర్చుకోలేకపోయింది. పోలు చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. పరమేశ్వరునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కావటం, కార్తీక మాసంలో చేసిన ఏ చిన్న పూజ అయినా అనంతమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతుండడంతో పోలి అత్తగారు ఈసారి ఎలాగైనా సరే పోలికి కార్తీక మాసం పూజలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంటుంది.
బయటకు ప్రేమ నటిస్తూ మిగిలిన నలుగురు కోడలను వెంట తీసుకుని పోలిని మాత్రమే ఇంట్లో ఉంచి నది స్నానానికి వెళ్ళేది. అక్కడ దీపాలు పెట్టి పూజ చేసుకుని వచ్చేది. ఇంట్లో ఉన్న పోలీకి తాను వచ్చేసరికి పూర్తి కావాలంటూ ఎన్నో పనులు అప్పగించింది. చివరకు దీపం పెట్టుకునే వీలు లేకుండా అన్ని రకాల పూజా సామాగ్రిని దాచిపెట్టి మరియు నదికి వెళ్ళేది. పోలీ మాత్రం తనకు చాలా పనులు అప్పగించేందుకు ఏమాత్రం బాధపడలేదు, కోపం తెచ్చుకోలేదు. అత్తగారిని అదేంటి అని ప్రశ్నించలేదు. పెరట్లో ఉన్న ప్రతి చెట్టు నుంచి కాసంత పత్తిని తీసుకుని దానితో ఒత్తి చేసి ఇంట్లో వాసానికి ఉన్న వెన్న రాసి దాంతో దీపం పెట్టేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్ట బోర్లించేది. ఇలా కార్తీక మాసం 4 రోజుల పాటు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా దీపం వెలిగించి పూజలు చేసింది. కార్తీక మాసం చివరకు వచ్చింది. ఆ రోజు అమావాస్య. ఎప్పటిలాగే పోలి అత్తగారు మిగిలిన కోడల్ని తీసుకుని నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైన దర్శచారణ చేసినా పోలీని చూసి దేవతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లేందుకు నిశ్చయించుకుని దివ్యమైన విమానాన్ని తీసుకుని పోలి ఇంటికి చేరుకున్నారు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు, ఆమె కోడలు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాలు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవతలు పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునేందుకు నిశ్చలమైన మనస్సు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు. పోలీ మాత్రం స్వర్గానికి చేరుకుంది. కార్తీక మాసం 4 రోజులు విడిచిపెట్టకుండా నిశ్చలమైన మనసుతో నేతి దీపం వెలిగించి ఫలితంగా పోలీకి స్వర్గం చేరుకున్నదని పరమశివుడు అనుగ్రహించాడు. భగవంతుడికి కల్మషం లేని మనసు, ఆడంబరం లేని పూజ, నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేదని పోలి జీవిత వృత్తాంతం ద్వారా స్పష్టమవుతుంది. పోలి స్వర్గానికి చేరుకున్న సందర్భానికి గుర్తుగా తెలుగునాట పోలి తెలుసుకుంటూ కార్తీక అమావాస్య రోజు ఉదయాన్నే అరటి డొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతూ సంవత్సరంలో పోలిని తలుచుకుంటారు. ఈ ఘట్టమే పోలిని పంపించడం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. కార్తీక మాసంలో ఏదైనా తప్పనిసరి కారణంగా 4 రోజులు లేదా ఏవైనా కొన్ని రోజులు దీపం వెలిగించపోయినప్పటికీ అమావాస్య రోజున 30 ఒత్తుల్లో 4 రోజులు దీపం వెలిగించిన ఫలితం దక్కుతుంది. కార్తీక మాసంలో ఈ పోలీ పాడ్యమి రోజున తప్పకుండా 30 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. కార్తీక మాసమంతా దీపం వెలిగించిన వారు అమావాస్య రోజున అరటి డొప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదిలి తర్వాత బ్రాహ్మణులకు పరమేశ్వర స్వరూపంగా పూజ చేయాలి. వారికి స్వయం పాకం దానం చేయాలి. దీనివల్ల పరమేశ్వరుడు ప్రీతి చెంది భక్తుల కోరికలు తీర్చి రాణిస్తారు. చూశారు కదండి పోలీ స్వర్గానికి ఉన్న విశిష్టత. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబంలో సభ్యులకి షేర్ చేయండి. ధన్యవాదములు.